ఫైనల్ బిఏ క్లస్టర్ పేపర్ 8 సెమ్ 6లో భారతదేశంలో వ్యవసాయ మార్కెట్ వ్యక్తం అంటే వ్యవసాయదారులకి పరపతి ఏ విధంగా లభిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పరపతి అవసరం. అంటే వ్యవసాయ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పటి నుంచి వాటిని విక్రయించే వరకు కూడా వ్యవసాయదారులకి పరపతి అవసరం. అంటే భూమిని దున్నడం ప్రారంభించినప్పటి నుంచి పంట పండే వరకు కూడా వీళ్ళు ఎక్కువగా రుణం మీద అంటే పరపతి అంటే రుణం, విత్తం అంటే రుణం, ఈ రుణాల మీదే మన భారతదేశంలో ఎక్కువగా సన్నకారు చిన్నకారు రైతులు ఆధారపడతారు. అంటే ఈ రుణం ఎందుకు చేస్తున్నారంటే ఎరువులు కొనడానికి, క్రిమిసంహారక మందులకి, అలాగే చిన్న చిన్న మేలురక విత్తనాలు ఈ క్రిమిసంహారక మందులే కాకుండా వ్యవసాయ పనులు అంటే శ్రామికులకి, వ్యవసాయ శ్రామికులకి ఇచ్చే కూలీలకి ఇలాంటి రకరకాల కార్యకలాపాల నిమిత్తం రుణం చేస్తున్నారు. ఇది అసలు ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఈ పరపతిని ముఖ్యంగా కాలాన్ని బట్టి 3 రకాలుగా నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో కాలాన్ని బట్టి ఎన్ని రకాలుగా నిర్ణయించారు? 3 రకాలు. ఏంటవి? అల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. అల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. భారతదేశంలో వ్యవసాయదారులకి ముఖ్యంగా పరపతి ఎన్ని రకాలుగా లభిస్తుందంటే కాలాన్ని బట్టి 3 రకాలు. అల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. అంటే స్వల్పకాలం ఆ పంటకు వచ్చినప్పుడు దాటిని అల్పకాలిక అంటాం. అదే అల్పకాలిక రుణాలు అంటే మనం తిరిగి ఎప్పుడు చెల్లించారంటే సంవత్సరం నుంచి 15 నెలలు, అంటే 12 నెలల నుంచి 15 నెలల లోపల తిరిగి చెల్లించేయడం. అలాగే మధ్యకాలిక రుణాలు అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు. అలాగే దీర్ఘకాలిక రుణాలు అంటే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో చెల్లించేయచ్చు. అసలు ఈ యొక్క వ్యవసాయదారులకి ముఖ్యంగా ఎందుకు రుణం చేయవలసి వస్తుంది అంటే ఎక్కువగా వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు, ముఖ్యంగా పేదవాళ్ళు. కాబట్టి వ్యవసాయ కార్యకలాపాల్లో తప్పనిసరిగా రుణాలు చేయాలి. రుణాలు చేయకపోతే వ్యవసాయం చేయలేరు. అంటే భూమిని దున్నడం ప్రారంభించినప్పటి నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించే వరకు కూడా ఏదో ఒక పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రుణాలు చేయాలి. ముఖ్యంగా ఎరువులు కొనడం, లేదా భూమిని సాగు చేయడం, లేదా వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా మార్కెట్కి రవాణా చేయడానికి కూడా వీళ్ళు రుణం చేసి వస్తువును తరలించవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు సన్నకారు చిన్నకారు రైతులు, ఈ పేద రైతులు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తీసుకున్న రుణం వ్యవసాయ కార్యకలాపాలకే కాకుండా ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ యొక్క వినియోగ అవసరాలకు కూడా వీళ్ళు రుణం తీసుకుని ఖర్చు చేయడం వలన ఏమవుతుందంటే వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. వీళ్ళు తీసుకున్న రుణాలు వ్యవసాయ రంగం అభివృద్ధికి ఒక్కటే కాదు, తమ యొక్క అంటే కుటుంబ అవసరాలకి, తమ యొక్క వినియోగ అవసరాలకి, లేదా తమ యొక్క అనుత్పాదక అవసరాలు, ప్రొడక్ట్ అంటే ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలకు రుణం చేస్తే తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. అదే అనుత్పాదక అంటే తిరిగి ఏ విధంగానూ కూడా ఉత్పత్తికి సహకరించిన వాటికి రుణం చేస్తే అంటే వినియోగ అవసరాలకు కూడా రుణం చేయడం వలన ఏమవుతుందంటే వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఈ వ్యవసాయదారులకు లభించే పరపతిని ఎన్ని రకాలు చెప్పాం? మనం కాలాన్ని బట్టి 3 రకాలు చెప్పాం. కాలాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించాం? 3 రకాలుగా. అది 1 అల్పకాలిక రుణాలు, 2 మధ్యకాలిక రుణాలు, 3 దీర్ఘకాలిక రుణాలు. అల్పకాలిక రుణాలు అంటే ముఖ్యంగా వ్యవసాయదారులకి విత్తనాలు, ఎరువులు, ఇలాగే పెంట అంటే పశుగ్రాసం అంటే వాటిని అలాంటి వాటిని కొనడానికి ఖర్చు అవుతుంటుంది. కాబట్టి ఈ స్వల్ప ప్రయోజనాల కోసం తీసుకునే రుణాలనే మనం ఏమంటున్నామంటే అల్పకాలిక రుణాలు అంటున్నాం. స్వల్పకాలిక ప్రయోజనాలు అంటే ఏంటి? విత్తనాలు, ఎరువులు, అలాగే ఏంటి పశువులు యొక్క పశుగ్రాసం అంటాం. పశువుల గ్రాసం అంటే వాటికి మేత కూడా.
వాటికి పొలంలో వేయడానికి కావాల్సిన బలానికి వేయవలసిందే కాకుండా పశువులకి కావాల్సిన గ్రాసం అంటే మేత ఇలాంటివి కొనడానికి కూడా మనకి వ్యవసాయదారులకు ఖర్చు అవుతుంది. ఈ స్వల్ప ప్రయోజనాల కోసం తీసుకునే రుణాలను ఏమంటున్నాం మనం? అల్పకాలిక రుణాలు అంటున్నాం. వీటి యొక్క కాల పరిమితి ఎంత అంటే 12 నెలల నుంచి 15 నెలల లోపు ఉంటుంది. 12 నెలల నుంచి 15 నెలల లోపల మళ్ళీ తిరిగి చెల్లించేవి అంటే ఈ అల్పకాలిక రుణాలు. అలాగే రెండోది ఏంటంటే మధ్యకాలిక రుణాలు. రెండోది ఏంటి? మధ్యకాలిక రుణాలు. ఇది వ్యవసాయ అభివృద్ధి కార్యకలాపాలు అయినటువంటి ఏంటంటే బావులు తవ్వడం కానీ, భూమిని బాగు చేయడం కానీ, అలాగే పశువులను కొనడం కానీ ఇలాంటి వాటికి కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. పశువులు కొనడం ఇలాంటి వాటికి కూడా కొంత ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీసుకునే రుణాల పరిమాణం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీసుకునే రుణాల పరిమాణం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే దీంట్లో ఏం చేస్తూ ఉంటారంటే మధ్యకాలిక రుణాలకి ప్రతి సంవత్సరం కూడా ఆదాయం వస్తుంది కదా వ్యవసాయ రంగం నుంచి. ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ రుణాల్లో కొంత భాగాన్ని తీర్చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలిక రుణాల్లో కొంత భాగాన్ని అంటే అసలు వడ్డీ కలిపి వేసేసి ఉంటుంది, అది తీరుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా వచ్చిన ఆదాయం నుంచి కొంత రుణాన్ని తీర్చడానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట ఈ మధ్యకాలిక రుణాల్లో. కాబట్టి దీని యొక్క కాల పరిమితి ఎంతంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటున్నామంటే మధ్యకాలిక రుణాలు అంటున్నాం. మధ్యకాలిక రుణాలు అంటున్నాం. ఇంకా మూడవది ఏంటంటే దీర్ఘకాలిక రుణాలు. మూడవది ఏంటి? దీర్ఘకాలిక రుణాలు. ఇది ఏంటంటే దీర్ఘకాలిక రుణాలను ఎందుకు తీసుకుంటాడంటే భూమి పునరుద్ధరణకు కానీ, వ్యవసాయదారుడు దేనికి? భూమి పునరుద్ధరణకు కానీ, లేకపోతే తన వ్యవసాయ భూమి పక్కన ఏదైనా భూమి రావచ్చు అంటే అదనపు భూమి కొనడానికి కానీ, లేదా ట్రాక్టర్లు ఇలాంటి వ్యవసాయ యంత్ర పరికరాలు కొనడానికి కానీ ఇతనికి ఈ పెద్ద మొత్తంలో అంటే భారీ ఎత్తున పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యకలాపాల నిమిత్తం తీసుకునే రుణాలని దీర్ఘకాలిక రుణాలు. వీటి యొక్క కాల పరిమితి ఎంత ఉంటుందంటే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటున్నామంటే దీర్ఘకాలిక రుణాలు అంటున్నాం. దీర్ఘకాలిక రుణాలు అంటున్నాం. ఈ విధంగా కాలాన్ని బట్టి రుణాలు 3 రకాలుగా విభజించాం. వ్యవసాయదారుడికి లభించే రుణాలని ఎన్ని రకాలుగా విభజించాం? 3 రకాలుగా. అల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. నెక్స్ట్ ఏంటంటే అసలు వ్యవసాయదారులకి పరపతి ఏ విధంగా లభిస్తుంది? వ్యవసాయదారులకి పరపతి ఏ విధంగా లభిస్తుంది అంటే ముఖ్యంగా వ్యవసాయదారులకి పరపతి 2 రకాలుగా లభిస్తుంది. వ్యవసాయదారులకి పరపతి ఎన్ని రకాలుగా లభిస్తుంది? 2 రకాలుగా లభిస్తుంది. అది ఒకటి ఏంటంటే ప్రైవేట్ పరపతి అంటే ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే రుణాలు. రెండోది ఏంటంటే సంస్థాపరమైన పరపతి. అంటే సంస్థాపరమైన పరపతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఉదాహరణ సంస్థలకు సంబంధించిన బ్యాంకులు ఇలాంటివన్నీ కూడా సంస్థాపరమైన పరపతిలోకి వస్తుంది. ప్రైవేట్ పరపతి అంటే వడ్డీ వ్యాపారులు, బంధువులు, కమిషన్ ఏజెంట్లు, ఇలాంటి భూస్వాములు ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ పరపతిలోకి వస్తాయి. అసలు వ్యవసాయదారులకి ఏ ఏ విధాలుగా పరపతి లభిస్తుందంటే ముఖ్యంగా 2 విధాలుగా పరపతి లభిస్తుంది. వ్యవసాయదారుడికి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి పరపతి 2 రకాలుగా లభిస్తుంది. ఒకటి ప్రైవేటు పరపతి, 2 సంస్థాపరమైన పరపతి. ఇప్పుడు ప్రైవేట్ పరపతి గురించి మనం తెలుసుకుంటే ముఖ్యంగా మొదటిది ఏంటంటే వడ్డీ వ్యాపారం. ఈ ప్రైవేట్ పరపతిలో అతి ముఖ్యమైన పాత్ర వహించేది ఎవరంటే ప్రైవేటు మార్కెటింగ్ విత్తంలో ఎక్కువగా వడ్డీ వ్యాపారుల పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కొందరు వడ్డీ వ్యాపారులకు ఏమవుతుందంటే ఇది ప్రధాన వృత్తిగానే కాకుండా మరికొందరికి ఏమవుతుంది ఉపవృత్తిగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ వడ్డీ వ్యాపారులు వేరే పని చేసుకుంటూ ఉంటా ఈ వ్యవసాయదారులకు కావాల్సిన పరపతి ఇస్తూ ఉంటారు. కొంతమంది పూర్తిగా ఈ వడ్డీ వ్యాపారం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి
సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీళ్ళు రుణం చాలా సులభంగా ఇస్తారు. వ్యవసాయదారులకు ఏం ఇస్తారంటే చాలా సులభంగా ఇస్తారు, కానీ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఈ వడ్డీ వ్యాపారులు ఎటువంటి హామీ లేకుండా ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టుకుని మూలధనం అంటే డబ్బు ఇచ్చేస్తూ ఉంటారు. ఎటువంటి హామీ కూడా లేకుండా ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టుకుని ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక్క వ్యవసాయ రంగానికే కాదు, వ్యవసాయ రంగంతో పాటు అంటే వ్యవసాయ కార్యకలాపాలతో పాటు వ్యవసాయేతర కార్యకలాపాలకు కూడా రుణం ఇస్తారు. వాళ్ళకు ఒకవేళ రుణాలు తీర్చలేకపోతే వాళ్ళ యొక్క భూముల్ని వీళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఈ వ్యవసాయదారులు భూముల్ని ఈ రుణం తీర్చలేకపోతే ఈ వడ్డీ వ్యాపారులు ఏం చేస్తారంటే ఈ సన్నకారు చిన్నకారు రైతుల యొక్క భూముల్ని వీళ్ళు తమ పరం చేసుకుంటూ ఉంటూ ఉంటారు. ఈ విధంగా మొత్తం వ్యవసాయ పరపతిలో వడ్డీ వ్యాపారుల యొక్క వాటా ఎంత అంటే 1961-62లో 50% ఉంటే 1961-62లో ఎంత శాతం ఉంది? 50% ఉంటే అది 1981కి వచ్చేటప్పటికి 15.7% తగ్గిపోయింది. 1981కి వచ్చేటప్పటికి ఎంత తగ్గిపోయింది? 15.7% తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఈ వడ్డీ వ్యాపారులు చేస్తున్న అక్రమ చర్యలను అరికట్టడానికి ప్రభుత్వం ఎక్కువ ప్రయత్నించింది. దాంతోపాటు సంస్థాపరమైన పరపతి కూడా వ్యవసాయదారులకి ఎక్కువగా లభించింది. 61-62కి వచ్చేటప్పటికి వ్యవసాయదారులకి సంస్థాపరమైన పరపతి లభించేది కాదంత ఎక్కువగా, చాలా తక్కువ శాతం లభించేది. కాబట్టి ఏమైందంటే కాలక్రమేణా 61-62 కన్నా 81కి అలా 91కి అలా వచ్చేటప్పుడు చూసుకుంటే సంస్థాపరమైన పరపతి పెరగడం వలన ప్రైవేటు పరపతి యొక్క వాటా తగ్గింది. నెక్స్ట్ రెండోది ఏంటంటే బంధువులు స్నేహితులు. ముఖ్యంగా వీళ్ళు ఈ బంధువులు ఏం చేస్తూ ఉంటారంటే వ్యవసాయదారులకి అవసరమైనప్పుడు ఏం చేస్తారు, ఈ రుణాలని బంధువుల నుండి కూడా తీసుకుంటారు. అయితే ఈ రుణాలు ఖచ్చితంగా లభిస్తాయని మాత్రం చెప్పలేం. ఆ బంధువుల దగ్గర క్యాష్ అంటే ధనం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. కాబట్టి ఈ రుణాలు ఈ బంధువుల దగ్గర ఖచ్చితంగా లభిస్తాయని మాత్రం చెప్పలేము. అంటే ముఖ్యంగా వీళ్ళు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. బంధువులు స్నేహితులు ఏం చేస్తూ ఉంటారంటే ముఖ్యంగా తక్కువ వడ్డీకి ఇస్తూ ఉంటారు, కానీ ఖచ్చితంగా ఇస్తారని మాత్రం నమ్మకం లేదు. ఎంచేతంటే వీళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అంచేత పూర్తిగా వీళ్ళ మీద ఆధారపడడం కూడా అంత మంచిది కాదు. కానీ మొత్తం వ్యవసాయ పరపతిలో వీరి యొక్క వాటా ఎంత అంటే 1951లో 14.2% ఉంటే ప్రస్తుతం అది 8.7% తగ్గింది. 1951లో 14.2% ఉంటే అది ఇప్పుడు 8.7%కి తగ్గింది. ఇది బంధువులు స్నేహితులు. అంటే బంధువులు స్నేహితులు కూడా వ్యవసాయదారులకి, అంటే ఎవరు బంధువులు స్నేహితులు? వ్యవసాయదారుల యొక్క బంధువులు స్నేహితులు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా రుణం ఇస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళకి ఇస్తూ ఉంటారు. అంచేత వ్యవసాయదారులకు కావాల్సిన రుణాలని బంధువుల నుండి స్నేహితుల నుండి కూడా తీసుకుంటారు, కానీ వీళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తారు, కానీ ఖచ్చితంగా లభిస్తాయని మాత్రం చెప్పలేము. కాబట్టి దీని మీద ఆధారపడతానికి అంత శ్రేయస్కరం కాదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రైవేటు పరపతిలో వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు. ముఖ్యంగా వ్యవసాయదారులు పంట చేతికి రావడానికి ముందే ఏం చేస్తారంటే ఉత్పాదక కార్యకలాపాల కోసం ఈ యొక్క వ్యాపారస్తులు కమిషన్ ఏజెంట్ల నుంచి తీసుకుంటారు రుణాలు. ఏం చేస్తూ ఉంటారు? వ్యాపారస్తులు కమిషన్ ఏజెంట్ల నుంచి ముందు తీసుకుంటూ ఉంటారు పంట చేతికి రాకుండానే. వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తులు కమిషన్ ఏజెంట్లు ఏ పంటలకు ఎక్కువగా ఇస్తారంటే వాణిజ్య పంటలను పండించే రైతులకి వీళ్ళు ఎక్కువగా రుణాలు ఇస్తూ ఉంటారు. ఏం చేద్దంటే వాణిజ్య పంటలు పండించే రైతులకి ఎక్కువగా పెట్టుబడి అవసరం, ఎక్కువ మూలధనం అవసరం, కాబట్టి వాళ్ళకి ఎక్కువగా రుణాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు వడ్డీని వసూలు చేయడమే కాకుండా రైతులు తమ యొక్క ఉత్పత్తులను ఏం చేస్తారో వీళ్ళ ద్వారానే విక్రయించడానికి ఒత్తిడి చేస్తూ ఉంటారు. వీళ్ళు వడ్డీ తీసేసుకుంటారు,
అలాగే తమ యొక్క రైతుల యొక్క సరుకుని, తమ రైతుల యొక్క ఉత్పత్తిని ముఖ్యంగా తమ దగ్గర తీసుకోవడానికే, అంటే తమే తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ గ్రామీణ ఈ పరపతి ఎంత ఉండేదంటే 1951-52లో వీళ్ళ వాటా 5.5% ఉంటే ప్రస్తుతం 3.2% తగ్గింది. 1951-52లో మొత్తం గ్రామీణ పరపతిలో వీళ్ళ యొక్క వాటా ఎంత ఉండేది? 5.5% ఉంటే ప్రస్తుతం 3.2%కి తగ్గింది. అంటే వీళ్ళు ఎక్కువగా వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఏం చేస్తూ ఉంటారంటే ఈ సన్నకారు చిన్నకారు రైతుల్ని కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఏం చేద్దంటే పంట ఒకసారి అది క్రాప్ చేతికి వచ్చే టైంలో ఈ యొక్క వ్యవసాయదారులు రుణం చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది. బయట ఎక్కడ కూడా, అంటే ఇతర ప్రదేశాల్లో ఎక్కడ కూడా రుణం లభించలేనప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు అక్కడికి వెళ్ళిపోయి మీకు ఎందుకు మా దగ్గర తీసుకోండి, తక్కువ వడ్డీయే, అంటే తక్కువ వడ్డీ అంటే వాళ్ళ దృష్టిలో తక్కువ వడ్డీ, కానీ రైతు దృష్టిలో చూసుకుంటే ఎక్కువ వడ్డీయే, అధిక వడ్డీకి రుణం ఇస్తారు. దాంతోపాటు పంట వాళ్ళే కొనడానికి ప్రయత్నిస్తారు కాబట్టి తగిన ధర రావడానికి అవకాశం ఉండదు. ఈ యొక్క వ్యాపారులు, కమిషన్ ఏజెంట్ల మీద ఆధారపడడం వల్ల ముఖ్యంగా తగిన ధర రావడానికి వీళ్ళకి సన్నకారు చిన్నకారు రైతులకి అంత అవకాశం ఉండదు. వడ్డీ వసూలు చేస్తారు, దాంతోపాటు తక్కువ ధరకు ఉంటారు. ఇంకా తక్కువ ధరతో పాటు కొంత తూకాలు ఇలాంటి వాటిలో కూడా కొన్ని మోసాలు కూడా ఉంటాయి. కాబట్టి వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు యొక్క వడ్డీ ఇచ్చే పరపతి తగ్గుతుంది. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్ల యొక్క ఈ సన్నకారు చిన్నకారు రైతులకి ఇచ్చే పరపతి తగ్గుతుంది కాలక్రమేణా, కానీ ఇంకా పూర్తిగా తగ్గవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే భూస్వాములు. నెక్స్ట్ ఏంటి? భూస్వాములు. వీళ్ళు చిన్న సన్నకారు రైతులు లేదా వ్యవసాయ కార్మికులకి లేదా ఇంకా గ్రామీణ చేతి వృత్తుల వాళ్ళకి ఇలాగా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడానికి వీళ్ళు ఏం చేస్తారు? ఈ భూస్వాములు లేదా ధనవంతులైన భూస్వాములు అంటే ధనిక రైతులు కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ ధనిక రైతులు లేదా భూస్వాములు పరపతిని అందజేస్తూ ఉంటారు. అంటే చిన్న సన్నకారు రైతులకి, వ్యవసాయ కార్మికులకి, చిన్న చిన్న చేనేత వృత్తుల వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తుల వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఈ ధనవంతులు, భూస్వాములు కూడా పరపతిని అందజేస్తూ ఉంటారు. ఈ సంస్థాగతం కాని పరపతి మార్గాల్లో చాలా లోపాలు ఉన్నాయి. సంస్థాగతమైన పరపతిలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ సంస్థాగతం కాని అంటే ప్రైవేట్ పరపతి. ఈ ప్రైవేట్ పరపతిలో చాలా లోపాలు ఉన్నాయి. ఏంటి? ఒకవేళ ఈ ప్రైవేట్ పరపతిలో అంటే సంస్థాగతం కాని పరపతిలో ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ సన్నకారు చిన్నకారు రైతులు తాము తీసుకున్న రుణాన్ని చెల్లించలేకపోతే తమ యొక్క భూములని ఈ సంస్థాగతం కాని పరపతి ద్వారా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు తమ యొక్క భూముల్ని వాళ్ళ పరం చేసుకుంటూ ఉంటారు. సంస్థాగతం కాని పరపతి అంటే ముఖ్యంగా ఎవరు? వ్యాపారులు కానీ, కమిషన్ ఏజెంట్లు కానీ, వడ్డీ వ్యాపారులు కానీ, భూస్వాములు కానీ, ధనవంతులైనటువంటి రైతులు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు తమ భూమిని, సన్నకారు చిన్నకారు రైతుల యొక్క భూమిని వీళ్ళు తమ యొక్క పరం చేసుకుంటారు. ఈ భూస్వాములు, ధనిక రైతులు. మొత్తం గ్రామీణ పరపతిలో భూస్వాముల యొక్క వాటా ఎంత ఉందంటే ఈ విధంగా 1951లో 3.3% ఉంటే ప్రస్తుతం ఇది పెరిగింది, 8.8% పెరిగింది. ప్రస్తుతం ఏమైంది? 3.3% నుంచి 8.8%కి ఈ యొక్క భూస్వాములు, ధనిక రైతుల దగ్గర నుంచి తీసుకునే పరపతి యొక్క శాతం పెరిగింది. ఈ విధంగా వ్యవసాయ మార్కెటింగ్లో పరపతి ముఖ్యంగా 2 రకాలుగా లభిస్తుందని చెప్తున్నాను. ఒకటి ప్రైవేటు పరపతి, 2 సంస్థాపరమైన పరపతి. వ్యవసాయదారులు ఇప్పుడు కాలక్రమేణా సంస్థాపరమైన పరపతి వైపు మొగ్గు చూపించినప్పటికీ కూడా సంస్థాపరమైన పరపతి వెంటనే లభించదు కాబట్టి ప్రైవేటు పరపతి మీద ఎక్కువగా ఆధారపడడానికి వస్తుంది. కారణం ఏంటంటే ప్రైవేట్ పరపతి ఈరోజు అవసరం అంటే వెంటనే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తే వెంటనే పరపతి ఇచ్చేస్తాడు కాబట్టి చాలామంది
ఒక సెక్యూరిటీ, ఈ ప్రైవేట్ పరపతిలో వడ్డీ వ్యాపారుల దగ్గర సెక్యూరిటీ లేకుండా ఇస్తారు. ఒకవేళ సెక్యూరిటీ ఉన్నా సరే అదే బ్యాంకులోకి వెళ్ళి సంస్థాపరమైన పరపతిలో బ్యాంక్కి వెళ్ళి ఆ గోల్డ్ లోన్ పెట్టుకుని మూలధనం తీసుకోవచ్చు. కానీ చాలామంది నిరక్షరాస్యులైన వ్యవసాయదారులు ఏం చేస్తూ ఉంటారంటే సంస్థాపరమైన పరపతి దగ్గరికి వెళ్ళరు. అక్కడ వడ్డీ రేటు తక్కువైనా సరే ఈ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీకి రుణాలు తీసుకుని ఆ వడ్డీ రేటు పెరిగిపోతే ఏం చేస్తారంటే తమ యొక్క వ్యవసాయకు సంబంధించి రుణం చేసిన ఆ బంగారం కానీ లేకపోతే భూమి తాకట్టు పెడితే భూమి కానీ ఆ వడ్డీ వ్యాపారులు పరం చేయడానికే ప్రయత్నిస్తున్నారు తప్పించి ఏ విధంగానూ కూడా ప్రైవేట్ పరపతి నుంచి సంస్థాపరమైన పరపతి వైపుకి మళ్ళడానికి చాలా తక్కువ శాతం మాత్రమే ప్రయత్నిస్తున్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే నిరక్షరాస్యత. ఈ నిరక్షరాస్యత వలన ఆ బ్యాంకులకి కానీ వేరే సంస్థాగతమైన వాటికి మనం వెళ్ళాలంటే అది చాలా టైం పడుతుంది, అన్నిసార్లు మనం తిరగలేం. ఇలాంటి ఒక రకమైన అభిప్రాయాలు ఈ నిరక్షరాస్యులైన వ్యవసాయదారులో చిన్నకారు రైతుల్లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీ రేటు ఎక్కువైపోయినా భరిస్తారు తప్పించి ఒక్కసారి వెళ్ళి సంస్థాగతమైన పరపతి తీసుకోవడానికి మనకి 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. మనం ఈ లోపల మనం వ్యవసాయ కూలీలు కింద ఉండి మనం ఏదన్నా ఆదాయం సంపాదించుకోవచ్చు, లేకపోతే మన యొక్క వ్యవసాయ రంగంలో మనం ఏదైనా వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. ఇదంతా నష్టమని వాళ్ళు భావిస్తారు తప్పించి ప్రైవేట్ పరపతి తెచ్చుకోవడం వలన వడ్డీ విపరీతంగా పెరిగిపోయి అంతకన్నా ఎక్కువ నష్టం అనే భావన వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే వ్యవసాయదారులు ముఖ్యంగా ప్రైవేట్ పరపతి మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. సంస్థాపరమైన పరపతి కన్నా ప్రైవేట్ పరపతి మీద ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ పరపతి మీద ఆధారపడకుండా ప్రభుత్వం కానీ కొంత గ్రామాల్లో కొద్దిగా విద్యావంతులైన యువకులు కానీ వీళ్ళందరికీ కూడా చిన్నకారు రైతులకు ఏం చేయాలంటే ఈ ప్రభుత్వం ద్వారా వడ్డీ మీరు తీసుకుంటే, ప్రభుత్వం ద్వారా రుణం తీసుకుంటే, లేదా బ్యాంకుల ద్వారా మీరు రుణం తీసుకుంటే, ప్రభుత్వం డైరెక్ట్గా ఎవరికి రుణం ఇవ్వదు. ఎప్పుడో అతివృష్టి అనావృష్టి ఇలాంటి సమయాల్లో తక్కువ రుణాలను ఇస్తూ ఉంటుంది తప్పించి ప్రభుత్వం రుణం ఇవ్వదు. ప్రభుత్వం ఇప్పిస్తుంది. ఈ సంస్థాపరమైన పరపతి అంటే బ్యాంకుల ద్వారా లేదా సహకార సంఘాల ద్వారా వీటి ద్వారా ఇస్తూ ఉంటారు అన్నమాట. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా ఇలాంటి వాటి ద్వారా ఇస్తూ ఉంటుంది. కాబట్టి వాటి వైపుకి వీళ్ళందరూ కూడా ఈ సన్నకారు రైతులు, పేద రైతులు వీళ్ళందరూ కూడా సంస్థాపరమైన పరపతి వైపుకి మళ్ళేటట్లుగా వీళ్ళందరినీ మోటివేట్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ఇది వ్యవసాయదారులకు లభించే పరపతి 2 రకాలు చెప్పాం. ప్రైవేట్ పరపతి, సంస్థాపరమైన పరపతి. కాలాన్ని బట్టి 2 రకాలు చెప్పాం, 3 రకాలు. ఒకటి అల్పకాలిక రుణాలు, అంటే వ్యవసాయదారులకి ఏ విధాలుగా లభిస్తుందంటే ముఖ్యంగా వ్యవసాయదారులకి కాలాన్ని బట్టి 3 రకాలుగా లభిస్తుంది. కాలాన్ని బట్టి అంటే వాళ్ళు వేసే పంటను బట్టి. వాళ్ళు వేసే పంట వచ్చేసింది స్వల్పకాలిక వచ్చింది అనుకుంటే దాన్ని అల్పకాలిక రుణాలు అంటున్నాం. కొద్దిగా ఎక్కువ కాలంలో అవసరమైన రుణాలు తీసుకుంటే దాన్ని మధ్యకాలిక రుణాలు అంటున్నాం. ఇంకొకటి దీర్ఘకాలిక రుణాలు, ఎక్కువ బాగా ట్రాక్టర్లు ఇలాంటివి కొనడానికి తీసుకునే రుణాలు దీర్ఘకాలిక రుణాలు అంటున్నాం. అల్పకాలిక రుణాల యొక్క పరిమితి 12 నెలల నుంచి 15 నెలలు ఉంటే, మధ్యకాలిక రుణాల యొక్క పరిమితి 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక రుణాల యొక్క కాల పరిమితి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. ఇది కాలాన్ని బట్టి 3 రకాలుగా లభిస్తుంది. అదేవిధంగా వ్యవసాయదారులకి పరపతి ఎన్ని రకాలుగా లభిస్తుందని చెప్తున్నాము? 2 రకాలుగా. ఒకటి ప్రైవేట్ పరపతి, 2 సంస్థాపరమైన పరపతి. ప్రైవేట్ పరపతి చెప్పాం కదా. ఏంటి? ప్రైవేట్ పరపతిలో వడ్డీ వ్యాపారుల ద్వారా పరపతి లభిస్తుంది, అలాగే బంధువుల ద్వారా లభిస్తుంది, ఇంకా వ్యాపారులు కమిషన్ ఏజెంట్ల ద్వారా లభిస్తుంది, ఇంకా భూస్వాములు లేదా ధనవంతులైనటువంటి రైతుల ద్వారా లభిస్తుంది. ఇంకా సంస్థాపరమైన పరపతి గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే అవి ఏంటంటే ప్రభుత్వం ద్వారా, సహకార సంఘాల ద్వారా, వాణిజ్య బ్యాంకుల ద్వారా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అలాగే నాబార్డ్, ఇలాగా చాలా సంస్థల ద్వారా కూడా సంస్థాపరమైన పరపతి లభిస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే.